గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మధురైలో ఉన్నటువంటి మీనాక్షమ్మ సుందరేశ్వరాలను విజిట్ చేయబోతున్నాం అనమాట. అసలు మధురై ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది వీడియో లాస్ట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నేనైతే మధురైకి ఈవినింగ్ టైంలో రీచ్ అయ్యాను. సో నైట్ అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నేనైతే టెంపుల్కి బయలుదేరాను అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ యొక్క సౌత్ గోపురం అనమాట. దీని ఎత్తు 170 అడుగులు ఉంటుంది. టెంపుల్లోకి ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా మనకైతే అక్కడ ఒక ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంటుంది అనమాట. సో అక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. లగేజ్ మనకు 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్ట్రిక్ట్లీ మొబైల్స్ లగేజ్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి సౌత్ గేట్ గోపురము. ఇది మనకి ఎత్తైన గోపురం అనమాట. మొత్తం దీనికి 5 ఎంట్రెన్స్ ఉంటాయి. దాంట్లో సౌత్ గోపురం అనేది ఎత్తైన గోపురం 170 అడుగులు ఉంటుంది అనమాట. సో దీని మీద 1000కి పైగా శిల్పాలు ఉన్నాయంట. ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. సో ఈ టెంపుల్లోకి స్ట్రిక్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఏవి కూడా ఎలా ఉండదు. వాళ్ళంతా వెరీ స్ట్రిక్ట్గా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. టెంపుల్ లోపలికి మనకి స్ట్రిక్ట్లీ మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో మనం మొబైల్ తీసుకెళ్ళడానికి లోపలికి యాక్సెస్ ఉండదు. సో లోపల ఎలా ఉంటాయి క్లిప్స్ ఏంటి అనేది నేను రికార్డ్ చేయలేదన్నమాట. సో మనం బేసిక్ ఏంటంటే టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం. సో ఈ టెంపుల్ అనేది ఏంటంటే ఇండియాస్లో ఉన్నటువంటి ఓల్డెస్ట్ టెంపుల్లో ఇది కూడా ఒకటి. దీనికి దాదాపుగా 2500 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. సో ఈ టెంపుల్ని 16వ శతాబ్దంలో మొదటి నాయకర్ రాజు విశ్వనాథ్ నాయక్ గారు దీన్ని డెవలప్ చేశారనమాట. సో రెనోవేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది లోపల టెంపుల్ నమూనా ఉంటుందన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో మనకు కోనేరు ఉంటుంది. దాన్ని స్వర్ణ కమలా తీర్థం అని అంటారనమాట. ఇందులో ఇంద్రుడు తన పాప పరిహారం కోసం స్నానం చేసి దాంట్లో ఉన్నటువంటి స్వర్ణ కమలాలతో శివుడిని పూజిస్తాడు. సో అందుకే దీనికి ఆ పేరు వచ్చిందనమాట. మీనాక్షమ్మ సుందరేశ్వర్ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకైతే అరుల్మిగు కుడల్ అలగర్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటి అని అంటే విష్ణుమూర్తి 108 ప్రధాన ఆలయాలలో ఇదొకటి అనమాట. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది మధురై బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ మనం 2 టెంపుల్స్ విజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనమైతే మరియమ్మన్ తెప్పకులం అనే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో బై బస్ మనం వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలోనే వెళ్ళొచ్చు. 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ టౌన్ నుంచి. అది అక్కడికి రీచ్ అయిన తర్వాత కోనేరు మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకి ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు అనంటే మీనాక్షమ్మ సుందరేశ్వరుల యొక్క ఉత్సవం జరిగినప్పుడు మాత్రమే అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది ఆ కోనేరులో. అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకు మరియమ్మన్ తెప్పకులం యొక్క మెయిన్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. సో దీంట్లోకి వెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఏంటి అని అంటే మొక్కులు తీర్చుకుంటున్నారనమాట. ఇక్కడే వంటలు వండుకోవడం, అలా నెత్తిలు ఇచ్చడం ఇట్లాంటివి ఉంటాయి కదా, పుట్టెంటికలు అంటారు కదా, ఆ టైప్లో. సో పబ్లిక్ చాలా ఉంటుంది వెళ్ళిన రోజు. అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ప్రతిరోజు ఉంటుందంట. టెంపుల్ని విజిట్ చేసుకున్న తర్వాత మరియమ్మన్ తెప్పకులం అనే టెంపుల్ కోనేరులో ప్రతిరోజు ఈవినింగ్ 3 to 6 బోటింగ్ ఉంటుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోటింగ్ చేయొచ్చు అక్కడ. సో అలా కాసేపు అలా కోనేరులో తిప్పుకొని మళ్ళీ అక్కడ డ్రాప్ చేశాడు. అలా ఆ ప్లేస్ని కూడా విజిట్ చేసుకొని అక్కడ నుంచి అయితే నేను నెక్స్ట్ ప్యాలెస్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి తిరుమలై నాయగర్ ప్యాలెస్ అనమాట. సో దీన్ని మధురై ప్యాలెస్ అని కూడా అంటారు. అదే కాకుండా దీన్ని మన సౌత్ ఇండియా తాజ్ మహల్ అని కూడా అనేవారు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తున్నారు కదా.
ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ లా కనిపించాయి అనమాట. దాంట్లో మెయిన్గా ఈ పిల్లర్స్. సో ఇవేంటి అని అంటే చాలా వెడల్పు అండ్ హైట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క పిల్లర్ హైట్ వచ్చేసి 82 అడుగులు అనమాట. సో అవతల సైడ్ పర్సన్ నిల్చుంటే ఇంకో పర్సన్ కనిపించరు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ ప్యాలెస్ మొత్తం కూడా మనకి డిజైన్ అంతా ఇటాలియన్ ఆర్కిటెక్ట్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో చాలా యూనిక్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైన ఉన్నటువంటి ఆ డోమ్స్ కానీ లేదనంటే వాటి యొక్క డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో దీంట్లో ఇది కాకుండా ఇంకా మేజర్ అట్రాక్షన్స్ కానీ, తర్వాత రాజా చైర్ కానీ, పైన ఉన్న డూమ్స్ యొక్క సీలింగ్ కానీ, వాటి డిజైన్స్ కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి రాజా చైర్ అనమాట. ఇది సెంటర్ ఆఫ్ ది ప్యాలెస్. సో ఇక్కడే కూర్చొని రాజు తన మంత్రులతో కానీ, సభలు కానీ, సమావేశాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఉండే జరిపేదనమాట. సో ఇది సెంటర్లో ఉన్న సీలింగ్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. వాటి యొక్క డిజైన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. నిజంగా ఈ ప్యాలెస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఆసమ్ ఎక్స్పీరియన్స్ నిజంగా దీంట్లో ఉన్నంతసేపు. సో దీన్ని ఎలా నిర్మించారంటే దీన్ని ఇటుకలు మరియు సున్నపు రాతి తర్వాత కోడిగుడ్లు కలిపి 3 ఒక మిశ్రమంలాగా తయారు చేసి దీన్ని కట్టారనమాట. సో దీనికోసం వాడినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో స్పెషల్గా దీనికోసం వాడడం కోసం అని వాటిని తయారు చేశారంట. సో అంత కేర్ తీసుకొని దీన్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ని తిరుమలై నాయగర్ గారు నిర్మించారు. దాని తర్వాత ఆయన మనవడు ఇక్కడ నుంచి తన స్థావరాన్ని వేరే దగ్గరికి మార్చడం కోసం దీంట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్, ఇంపార్టెంట్ మార్బుల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ దీంట్లో నుంచి తీసుకెళ్ళడం కోసం దీన్ని చాలా వరకు ధ్వంసం చేశాడంట. సో అవన్నీ తీసుకెళ్ళి తన స్థావరాన్ని మార్చినప్పుడు దీన్ని చాలా వరకు ధ్వంసం చేసి కొన్ని రోజులు పడవబడి ఎవరు యూజ్ చేయకుండా ఉండనంట. దాని తర్వాత దీన్ని తమిళనాడు స్టేట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేసిందనమాట. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇప్పుడు. సో వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇప్పటికి కూడా ఇది. ఇది ప్యాలెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గైస్. సో ఒక్కసారి మనం మదురైకి ఎలా వెళ్ళొచ్చు చూద్దాం. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి మదురైకి ఓన్లీ వీకెండ్స్లోనే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో మనం వాటి కోసమే వెయిట్ చేయాలా మరి అని అంటే అలా కాకుండా చెన్నై వరకు మనకు డైలీ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి మనకు డైలీ మనకైతే మదురైకి ట్రైన్స్ ఉన్నాయి. సో మదురైకి రీచ్ అయిన తర్వాత అక్కడ హోటల్ తీసుకొని ఇది ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట మనం. సో ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే డే 2లో మొత్తం అది కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అక్కడ నుంచి వెళ్ళి బస్ బుక్ చేసుకొని చెన్నైకి అయితే బ్యాక్ వచ్చేసాను అనమాట. మదురై లోకల్ బస్ స్టాప్ నుంచి ఒక బస్లో నేనైతే ఓమ్ని బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. సో ఈ ఓమ్ని బస్ స్టాప్ అనేది ఏంటంటే లైక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయన్నమాట. మదురై నుంచి మనకి చెన్నైకి కానీ తర్వాత వేరే వేరే ప్లేసెస్ కానీ మొత్తం ఇక్కడే స్లీపర్ బస్లో చాలా నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ మొత్తం ఇక్కడ నుంచే ఉంటాయన్నమాట. సో మనం బుక్ చేసుకున్న బస్సెస్ ఇక్కడ నుంచే ఉండే. నేనైతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి అక్కడ నుంచి అయితే బ్యాక్ అయిపోయాను అనమాట. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ.